శ్రీ అబ్దుల్ అజీజ్ గారు అనేకొంది సంస్థానం గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆసీనులైన కవి పండితులకు, ముఖ్యంగా మా జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ పెద్ద పరిశోధక దిక్కు అయిన వైద్యం గారికి, ఇక్కడ వైద్యం గారికి, తర్వాత ఆసీనులైన వేదిక ముందు ఆసీనులైన పరిశోధకులకు, కవి పండితులకు, ఈ అవకాశాన్ని కలగజేసిన నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆనెగొంది గురించి నేను గతంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడం, వినడం తప్ప ఆనెగొందిని చూడలేదు. హంపికి వెళ్ళాను కానీ ఆనెగొందుకు వెళ్ళాల్సిన అవసరం కలగలేదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ రేడియో స్టేషన్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల మీద 14 వారాల నా నాటకం రాయమంటే, సీరియల్ నాటకం, అప్పుడు వైద్యం గారి సహకారంతో వారిచ్చిన సమాచారం మీద ఆ నాటకం రాశాను. మంచి క్లిక్ అయింది. దాని పుస్తక రూపంలో కూడా వేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆనెగొందికి సంబంధించిన వ్యక్తులు నన్ను పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఆ సందర్భంగానే కృష్ణదేవరాయల గురించి ఒక సమగ్రమైన పరిశీలనలాగా ఒక పుస్తకం రాయండి అంటే రాశాను. ఆ పరంపరలో ఆనెగొంది గురించి కూడా కొంత రాయడం జరిగింది. ఆ ఆనెగొంది నాకు నేను తెలుసుకున్న విషయాలు, చారిత్రక విషయాలు, ఎందుకంటే నేను పండితుడిని కాదు, నవలాకారుణ్ణి, కథలు, నవలలు, నాటకాలు రాసేవాడిని. చరిత్ర అంటే మక్కువ కాబట్టి కొన్ని చారిత్రక నవలలు కూడా రాయడం జరిగింది మన వైద్యం గారి సహకారంతో. కాబట్టి ఆ విధంగానే ఈ కృష్ణదేవరాయల మీద సమగ్ర పరిశీలన ఒక పుస్తకం రాయడింది. అందులో నుంచి పాట తీసుకొని మీకు వినిపిస్తాను. మన కాకతీయ సామ్రాజ్యం కొంచెం పతనమయ్యాక తుంగభద్ర నది తీరాన కన్నడ, తెలుగు భాషలకు వారధిగా ఏర్పడిన ఓ చిన్న రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యానికి పునాది. తుంగభద్రకు అటువైపు హంపి, ఇటువైపు ఆనెగొంది, మధ్యలో నది మాత్రమే అర్థం. తర్వాత 13వ శతాబ్దంలో ఈ ఆనెగొంది అనే ఒక సంస్థానం, కాకపోతే సామంత ప్రాంతం, ఇది కంపిలి రాజ్యంలో ఉండేది. ఈ కంపిలికి ఆనెగొందికి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. అప్పట్లో కంపిలి రాజ్యంలో కంపిలి, ఆనెగొంది, కుమ్మటదుర్గం, కనకగిరి అన్నది ముఖ్యమైన పురాలు. ఒక సామెత ఉంది, కళ్ళున్నవాడు హంపి చూడాలి, కాళ్ళున్నవాడు హంపి చూడాలి, కళ్ళున్నవాడు కనకగిరి చూడాలి అన్న కన్నడ సామెత కూడా ఉంది. కనకగిరిలో ఆనాడు నిర్మించిన ఎన్నో గొప్ప గొప్ప శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాల వల్ల ఈ సామెత రావడానికి కారణమైంది. సరే, ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ సౌత్ ఇండియా మీద దండయాత్ర చేసినప్పుడు కొంతకాలం తర్వాత అతని సేనాల్లో ఒకరైన బహుద్దీన్ అతన్ని ఎదిరించాడు. అతని సైన్యానికి, సుల్తాన్ సైన్యానికి మధ్యలో చాలా ఘర్షణలు జరిగాయి. అయితే ఘర్షణలు జరిగాయి. ఈ బహాయుద్దీన్ అనే నవాబు సేనాని ఈ కంపిలిని పాలించే కంపిలి రాయల్ని దగ్గర పోయి శరణు వచ్చాడు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. దీని మీద నేను కథ కూడా రాశాను. ఈ కంపిలి రాయలు అతనికి ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడు సుల్తాన్ అతనికి ఆజ్ఞ జారీ చేశాడు, నా మీద తిరుగుబాటు చేసిన నా సేనాని బౌద్ధుని నాకు తిరిగి పట్టిమ్మని. అయితే కంపిలి రాయలు నా దగ్గరికి శరణను వచ్చిన వ్యక్తిని నేను ఎవరికి పట్టివ్వనని గట్టిగా అతనికి తిరుగు ఉత్తరం ఇచ్చాడు. దానివల్ల యుద్ధాలు జరిగాయి. అయితే 2 సార్లు కంపిలి రాయలు గెలిచాడు. 3వసారి ఎక్కువ మొత్తంలో యుద్ధం రావడం వల్ల ఆ యుద్ధంలో కంపిలి రాయ చనిపోయాడు. అయితే ఈ చనిపోయిన ప్రాంతం ఈ ఆనెగొందిలో ఉన్నప్పుడు ఆ యుద్ధం జరిగింది, 3వ యుద్ధం. ఆ యుద్ధంలో బాణాలు తగిలి చనిపోయాడు. ఈ బహాయుద్దన్ అతని దగ్గర శరణు చేరిన బహాయుద్దన్ అనే వ్యక్తి భార్య బిడ్డలు తీసుకొని ఆ బల్లాల రాజ్యం అంటే కర్ణాటకలో అదే సౌత్ వైపు పారిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఈ కంపిలి రాజ్యం అంతా సుల్తాన్ మాలిక్ ఆజం అనే ఒక నవాబ్ సేనాని ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత ఆ సుల్తాను తనకు అనుకూలమైన వ్యక్తిగా ఉన్న ఒక హరిహర రాయ వ్యక్తిని ఆ ప్రాంతానికి తన సామంతుగా నియమించాడు. ఈ హరిహర రాడే విజయనగర సామ్రాజ్య స్థాపనకు పునాది వేసింది.
అయితే కాకతీయుల రాజుల వద్ద సైన్యాధికారిగా ఉండి కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక సుల్తాన్ను ఆశ్రయించాడన్న ఒక కథనం, లేదు ఇతను స్థానికుడే పాలనకు వచ్చాడన్నది ఇంకో కథనం ఉంది. కానీ ఏదేమైనా సుల్తాన్ ప్రమేయంతోనే ఇతను పాలనకు వచ్చాడన్నది వాస్తవం. కొన్నాళ్ళ తర్వాత ఈ సుల్తాన్ పాలనను వ్యతిరేకించి అతను సొంత పాలనకు శ్రీకారం చుట్టాడు. ఆ హరిహర రాయుడే ఆనేగొందిని కేంద్రంగా చేసుకొని 7 ఏళ్ల పాటు కంపిలి రాజ్యాన్ని పాలించాడు. ఇతనే మొదటి హరిహర రాయలుగా పేరుకొచ్చాడు. ఇతను విద్యారణ్య స్వాముల వారి ప్రమేయంతో తుంగభద్ర నదికి ఆవలి ఒడ్డున ఉన్న కొత్త ప్రదేశంలో కొత్త రాజ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఈ రాజ్య నగర నిర్మాణానికి క్రీస్తు శకం 1336 మే 4వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. క్రీస్తు శకం 1343లో నగరం నిర్మాణం పూర్తయింది. ఆ నగరమే విజయనగరంగా వ్యవహారంలోకి వచ్చింది. నగరం పూర్తయ్యాక క్రీస్తు శకం 1343లో తన రాజనివాసాన్ని ఆనేగొంది నుంచి విజయనగరానికి మార్చాడు. విజయనగర నిర్మాణానికి శ్రీకారం చుట్టబడి ఆనగొందిలోనే. అందుకే చరిత్రలో ఆనేగొందికి అంత ప్రాముఖ్యత చేకూరింది. ఆనేగొంది కొత్త రాజనగరాన్ని ఆనేగొంది నుంచి హంపికి మారినా ఆనేగొంది ప్రాముఖ్యత ఏం తగ్గలేదు. క్రీస్తు శకం 1565 జరిగిన రాక్షస తంగడి యుద్ధం దాకా ఆనేగొంది హంపికి అనుబంధ రాజధానిగా విలసిల్లింది. హరిహర రాయల కాలం నుంచి ఆరవిటి రాజుల వంశం వరకు కూడా రాచరికపు వ్యక్తులు ఆనేగొందిలో నివసిస్తూ వచ్చారు. కొన్ని రాజ వ్యవహారాలు అక్కడి నుంచే కూడా నడిచేవి. అచ్యుతదేవరాయల కాలంలో ఇమ్మడి కెంపగౌడ అనే ఒక సామంతు సొంతంగా నాణ్యాలు ముద్రించినందుకు ఆనేగొందిలో బంధించి విచారణ జరిపినట్లు, ఆ తర్వాత అతన్ని అలియరామరాయలు విడిపించినట్లు కూడా తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యాక అక్కడ నివాసం ఉంటున్న బంధువులంతా వివిధ ప్రాంతాలకు వలసిపోయారు. అయితే కొందరు అలాగే మిగిలిపోయారు. అలా మిగిలిపోయిన వారే ఆ తర్వాతి కాలంలో వివిధ రాజ్యాల పాలన కింద జాగీర్దారులుగా పేరుకొచ్చారు. దాదాపుగా వీరంతా అరవిటి వంశస్థులే. వారి వివరాలు పూర్తిగా కాకుండా 18వ శతాబ్దం నుంచి ఉన్నాయి. వాళ్ళ వివరాలు మొత్తం కూడా ఉన్నాయి. ఆనేగొంది సంస్థానం కూడా మిగతా సంస్థానంలాగే కవులను కళాకారులను రప్పించి తగు రీతిగా సత్కరించి వారని ఆ కాలం నాటి సంస్థానాధీశులైన శ్రీరంగరాయలు శ్రీకృష్ణదేవరాయలు కూడా కవులను ఆదరించినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఇండియన్ యూనియన్లో లీనమయ్యాక ఆనేగొంది సంస్థానం ప్రభుత్వం నుంచి కొంత భరణం కూడా కొంతకాలం పొందింది. అయితే ఆనేగొంది కాలంలో విజయనగర రాజుల కాలంలో కట్టబడిన నరసింహ దేవాలయం, రంగనాథ దేవాలయము, జైన సత్రము, రాజంతపుర స్త్రీలు సాంస్కృతిక వేడుకలు తిలకించడానికి కట్టించిన గగన్ మహల్, అలాగే చుట్టు ప్రాంతంలో ఉన్న 60 కళ్ళ మంటపం, నవ బృందావనం, పంప సరోవరం ఇప్పటికి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇది తర్వాత నేను కొంత చెప్పుకుంటూ వస్తాను. తర్వాత ఆనేగొందిలో కొన్నాళ్ళ పాటు ఉండి తన విద్యాభ్యాసం కొనసాగించిన ప్రముఖ సాహితీ పరిశోధకులు స్వర్గీయ తిరుమల రామచంద్రరావు గారు తాను రాణి తిప్పమ్మ గురించి, నాటి ఆనేగొంది సామాజిక విషయాల గురించి హంపి నుంచి హరప్ప దాకా అనే పుస్తకంలో కూడా వివరించారు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు లాంటి ప్రముఖ కవులు కూడా ఆనేగొందిని సందర్శించినట్టు తెలుస్తుంది. ఆనేగొంది కేవలం కవులను కళాకారులను ఆదరించడమే కాక స్వరాజ్య ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించింది. ఆనాటి యువకులు కూడా స్వచ్ఛందంగా స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వారిలో అనంతకృష్ణ, సదాశివరావు వాళ్ళు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆనేగొంది ప్రజలు తెలుగు, కన్నడ భాషలు మాట్లాడతారు. నేటి జనాభా సుమారు 5,000 దాకా ఉంటుంది. ఓ సువిశాల సామ్రాజ్యానికి శ్రీకారం చుట్టబడిన ఆనేగొంది అయినా ఇప్పటికీ నేటికి కూడా పరిధి పెంచుకోలేదు. కారణం ఏమంటే ఒకవైపు తుంగభద్ర, మరొకవైపు రాళ్ళు కొండగుట్టలు ఉన్నాయి. అందువల్ల అది ఆనేగొంది అనేది విస్తీర్ణం జరగలేదు. గతంలో ఎట్లా ఉందో అలాగే ఉంది. విదేశీ యాత్రికులు మాత్రం దాని చుట్టూ ఉండి బస చేస్తూ మొత్తం చూస్తుంటారు. ఆనేగొంది యువత మాత్రం వివిధ ప్రాంతాలకు వెళ్ళి వివిధ వృత్తుల్లో జీవనం సాగిస్తున్నారు. ఆనేగొంది వాళ్ళు, ఈ రాజవంశీకులు ప్రతి ఏటా ఒక సాహస ట్రస్ట్ అని పెట్టి
ప్రతి ఏటా కవులను పండితులను పిలిపించి వాళ్ళు ఈ దసరా రోజున వాళ్ళకు సన్మానాలు సత్కారాలు చేస్తుంటారు. అట్లాగే ఆనగొంది ప్రవేశ ద్వారం ద్వారా కృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా స్థాపించారు. ఇది సంక్షిప్తంగా ఎందుకంటే నేను ఆనగొంది మీద పూర్తిగా పరిశోధన చేయలేదు, నా పుస్తకానికి అవసరం కాబట్టి అంతవరకు తీసుకున్నాను. అయితే ఈయన తిరుమల రామచంద్ర గారు రాసిన పుస్తకంలో నేను గమనించిందంటే ఆనాటి సామాజిక వ్యవస్థ, వాళ్ళ ఆచార వ్యవహారాలు, తర్వాత ఆ ఆనగొంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంస్థానిధీశులు ఎలా ఆదుకున్నారు అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటికి కూడా అయితే దురదృష్టకరం ఏమంటే ఈ 60 కాళ్ళ మంటపం అని తుంగభద్రలో ఉండేది ఆనగొంది కానుకొని. అది మరి ఎందుకో తెలియదు కానీ అది కృష్ణదేవరాయల సమాధి అని కూడా పిలిచేవాళ్ళు. ఆ 60 కాళ్ళ మంటపాన్ని మొన్న 2 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేసారు. అంటే ఆనగొంది పక్కనే ఉంది తుంగభద్ర ఒడ్డులో. కాబట్టి చాలా నాకు కూడా ఇబ్బంది. చారిత్ర మీద ఇది తుంగభద్ర 60 కాళ్ళ మంటపం అని ఇది ఉంది. తుంగభద్ర ఆనగొందికి ఆనుకొనే ఉంది. కృష్ణదేవరాయల సమాధి అని ఇక్కడ అన్నీ చెప్తారు కానీ ఈ సమాధి కాదు. కాకపోతే అప్పుడు క్రతువులు అవి ఇవి చేసుకోవడానికి ఇది కట్టించబడిన మంటపం ఇది. ఈ మంటపాన్ని కూడా మొత్తం ఇప్పుడు పోతే మొత్తం కంప్లీట్గా పోయింది. అంటే చరిత్ర పట్ల మనకు చాలా అవగాహన తక్కువ. కాబట్టి ఇలా సంస్థానాలు ఆయా పరిధి మేర ఆయా కాలాల్లో చాలా వరకు కవులను సాహిత్యకారులను పోషించడం జరిగింది. వీళ్ళు కూడా పోషించారు. అయితే ఇది చాలా చిన్న సంస్థానం. ఎందుకంటే ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి పునాది వేసింది ఆనగొంది అయినా కూడా ఆ తర్వాతి కాలంలో కాలక్రమేణా అది చాలా చిన్న సంస్థానంగా మారిపోయింది. అంత కలిపి 5,000 జనాభా అంటే చాలా చిన్న ఊరు అది. ఇప్పటికి కూడా అలాగే ఉంది. అయితే ఇప్పటికి కూడా వాళ్ళ పరంపరలో భాగంగా వాళ్ళు ఏదో తమ చేతనైంది కూడా కవులను కళాకారులను సన్మానించడం, సత్కరించడం. రెండవది ఏంటంటే ఈ సామాజిక కార్యక్రమాలు లాంటివి చేపట్టడం, ఇవన్నీ సహా ద్వారా చేస్తూ ఉన్నారు. ఈ క్లుప్తమైన విషయాలు చెప్పడానికే నేను రావడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగలేదు. అయితే వాళ్ళ వంశీకులు రాజకీయాల్లో కూడా బాగా రాణించారు. తర్వాత ఇప్పుడు ఇది ఇన్నోవేషన్ చేసినట్టు మరి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసినట్టుంది. అక్కడ ఆ సంస్థానాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు కొంత. అది నేను చూశాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది అంటే గతంతో పాటు వర్తమానంలో వస్తున్న ఆయా సంస్థాన పరిధిలో వస్తున్న చారిత్రక అంశాల మీద పరిశోధనలు చేసే రచనల్ని కానీ, ఆధునిక రచనల్ని కానీ సంస్థానాలు కూడా గత కాలంలో లాగా పోషిస్తే వారికి కూడా గౌరవము, మర్యాద, తర్వాత పాత పరంపర అలాగే కొనసాగుతుందని నేను ఆశిస్తూ ఈ 4 ముక్కలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఆనగొంది సంస్థానం మీద తమ ప్రసంగాన్ని చేసినటువంటి కర్నూలు నుంచి విచ్చేశారు వారు అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ